ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఇంట్లో అత్తి చెట్టుకి పూజ చేస్తున్నారు. ఏంటంటే దత్తాత్రేయుని పుట్టినరోజు అంట ఈరోజు. అందుకే ఈ అక్క ఏంటంటే చాలా భక్తిగా ఉంటుంది, అన్నీ పాటిస్తూ ఏ రోజు ఏ పూజ చేయాలో చేసుకుంటూ ఉంటుంది. సో అత్తి చెట్టు మన ఇంట్లో ఉంది కాబట్టి పూజ చేయడానికి వచ్చింది. అదేవిధంగా కార్తీక మాసంలో అయితే ఉసిరి చెట్టు పూజ చేయడానికి వస్తుంది. సో తను ఎందుకు చేస్తుందో తన మాటల్లో విందో, నాకు తెలిసింది కూడా కొన్ని చూసి చెప్తాను మీకు. ఈసారి కాపు ఎంత తక్కువ ఉందా లేకపోతే తినేసాయో? ఈసారి పెట్టేటప్పుడు అన్ని కానీ తీయించేస్తే ఎడకట్లన్నీ శుభ్రంగా చేసుకోవచ్చు. ఏం చెప్పినారా? గోదావరి ఎవరుండారేడా? గురువు కదా ఆయన, ఈ చెట్టు కింద ఉండేది. ఎవరు గురువు? ఆయన గురువు కదా, ఆయన దత్తాత్రేయులు అంటే అనసూయ అది కొడుకు కదా. ముగ్గురు బ్రహ్మ విష్ణు ముగ్గురు మహేశ్వరులు ముగ్గురు పుడతారు కదా ఆయనకి. ఇట్లా అనుకుంటా లైట్గా గచ్చి వేపిచ్చేస్తే ఏడా ఎప్పుడైనా శుభ్రంగా ఉంటుంది. ఈ కట్లు కొంచెం అట్ట ఇంద్ర కొలసలం వేసేసి, లేకపోయినట్టు లెట్టిన బండి మీద అయినా వేసేయచ్చు. పోయి మంట వేసేది ఏం లే. ఏందో ఇప్పుడన్నా పాలు కాయడానికి అయ్యా, పాలు కాయడానికి నాకు దీని మీద అయితే బాగుంటుందని ఇదో కట్టుపళ్ళు. అరటిపళ్ళు కదా ఆయనకి తెల్లదు నైవేద్యం అనంట, కలకండు. ఓ తెల్లగా వేయాలంట, అందుకని మొత్తం మాడిపప్పు తెచ్చారు. నువ్వులు ఉండలు తెల్లవి కలకండ పెట్టమన్నారు. తెల్ల కేసరి అంటే రంగు వేయకుండా. ముగ్గులు మాత్రం మళ్ళీ వేస్తావుకా? రంగు ఉంటే బాగుంది, రంగు ఉంటే బాగుండు. రంగు తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్యూటిఫుల్ బెడ్షీట్స్. ఇవన్నీ కూడా డబుల్ కాట్ బెడ్షీట్స్. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, లీఫ్ డిజైన్తో. నాకైతే బాగా నచ్చేసింది. దానికి తగ్గట్టు లెంత్ కూడా చాలా బాగుంది. 469కే ఇంత పెద్ద బెడ్షీట్ వస్తుందా అనిపించేలా ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మీరు డిస్క్రిప్షన్లో మీరా లింక్ అండ్ వాట్సాప్ లింక్ ఇస్తాను. సో దాని ద్వారా మీరు ఈ బెడ్షీట్స్లో ఇప్పుడు చూడబోతున్న బెడ్షీట్స్లో ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు 469కే. సో మనం అంతేకాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, ఫ్రీ డెలివరీ ఉంది, 5 days లోపల రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కూడా ఉంది. అందువల్ల మన బెడ్కి ఫిట్ అవుతుందా లేదా అని చూసి మీరు కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు స్క్రోల్ అవుతున్న ప్రైజెస్, ఈ బెడ్షీట్స్ ప్రైస్. సో మిగతా బెడ్షీట్స్ అన్ని కూడా ప్రైస్తో పాటు యాడ్ చేస్తాను. బ్యూటిఫుల్ కలర్స్ అండ్ కలర్ కాంబినేషన్స్. సో బెడ్షీట్సే కాకుండా దివాన్ సెట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తున్న బెడ్షీట్స్తో పాటు మనం శారీస్, తర్వాత చుడీదార్స్, కిచెన్ సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా ఇందులో దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, మ్యూజిక్ యాడ్ చేస్తా, మిగతా అన్ని చూసేయండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. మళ్ళీ ఒకసారి చెప్పుకా, అత్తి చెట్టుకి ఎందుకు చెప్పా? ఎందుకని ఈరోజు అత్తి ఎవరు పుట్టినరోజు? దత్త జయంతి, దత్తాత్రేయుడికి పుట్టినరోజా? దత్త జయంతి ఈరోజు. అత్తి చెట్టు కన్నా ఆయన ఉండేది. ఆయనకి ఈరోజు
పూజ చేసుకొని 11 చెట్టు తిరిగితే మంచిది. కానీ ఈరోజు నువ్వు తిరగలేని కారణంగా ప్రదక్షిణ చేసా. ఆడే చేయొచ్చు కదా. ఏంటి ప్రదక్షిణ చేసా 11 చుట్టూ. ఇందాక 11 చుట్టూ చేసా. ఇక తిరగలేము కదా, ఇదే ప్రదక్షిణ. సర్లే 5 సంవత్సరం తిరుగుదులే అని క్లియర్ చేసి పెడతాం. అందుకని ఈరోజు అతి చెట్టుకి పూజ చేసుకోమన్నారా? సరే సరే. తెల్ల నైవేద్యమే పెట్టాలంట. నేను అందుకని అట్టుపళ్ళు తీసుకొచ్చి మాల కట్టేయచ్చంట. గుగ్గుళ్ళు మాల తెల్లవి కుట్టాల్సిందే కదా, అది ఎలా కడతావు? అవి కుట్టుకోవాలి, నిన్న నానబెట్టుకోవాలా, మాల వేసుకోవాలి. ఆయనకి గురుబలం ఉంటుందంట ఇవి చేస్తే. ఇటు పెళ్లి కాని వాళ్ళు అట్టోళ్ళు ఉంటారు కదా, ఇటు చేసుకుంటే గబాని పెళ్ళిళ్ళు అవుతాయంట. అంటే సంవత్సరానికి ఒకసారి కదా వస్తుంది. ఒకసారి మామూలుగా ఆయన తిరిగి చేసుకోవాలి. రామయ్య వాంగ బాలెంత వచ్చింది? బాలెంత? ఏం చేస్తున్నా ఇంద్రారణ్య? ఇంద్రక్క, ఇంద్రక్కో వీడియో చూసి వాళ్ళు అడతారు, మీ ఊర్లో ఏందో ఒకరాళ్ళకి ఒకరి దారి భలే ఉందా, ఇటు పోయి నేనేందంటే మన ఇంట్లోంచి ఇంద్రక్క ఇంటికి వెళ్ళొచ్చా? సో మాట్లాడుకోవడానికి వీలుగా ఉండడానికి గేట్ అన్నమాట ఇది. ఆడ నుంచి అట్ట వెళ్ళొచ్చు లక్ష్మక్క వాళ్ళ ఇంటి, జానకక్క వాళ్ళ ఇంటికి. ఇంద్రక్క నీకోసం అక్క అవులే నీకోసం పూజ చేస్తుందిరా ఎడా. రంగులు వేసేస్తే ముందర కూడా ఒకసారి ఆ ఉసిరి చెట్టు భలే భలే అలంకరించావు. తెలుసుంటే నిన్న ఇప్పుడు కూర్చొని టీవీ ఇవన్నీ తీసేయిస్తా ఈ సూరి, అప్పుడు బాగుంటుంది. తాగేసుకో. నీ పతిదేవుడు నీకేమి ఇబ్బంది లేకుండా చేస్తాడు, నేనేమి విసుగు పెట్టకుండా. నాకు ముందు తెలుసుంటే అంతా క్లీన్ చేయించండి. నిండా పోసాయి నీళ్లు, నిండా నూనె పోసి నీళ్ళు అంట వందలేదు కదా దీపం. అదే తెలుసుంటే ఎన్ని కట్లన్నీ తీసేయించింది నమ్మ అంటుండ. తీసేసి అట్ట తిరగాలంట, తిరిగేటట్టు చేస్తున్నాడు. ఈ సూర్య సంవత్సరం చేస్తాలే. అసలు నాకు దీపం పెట్టాలన్నా ఇష్టం ఉండదు, దేవుడు అన్నా ఇష్టం ఉండదు. అట్టాడిది ఒక్కోటి వచ్చేస్తా ఉండే ఒక్కటే కలిగిపోయింది చివరి దశలో. ఆరాధన రాదు అంత వస్త్రానికి తెల్ల వస్త్రానికి రంగు పడుతుంది, పాత వస్త్రానికి ఈ వయసులో వచ్చిందంటే. మా పెదనాయనకి ఈమెకి పెదనాయన కూడా తొలి సాధించింది. మా నాయన టూర్ బాతుంటే అప్పుడు యాత్రలు బాతుంటే నాకు కూడా ఇంకా మా అమ్మ వయసులో వస్తుందేమో భక్తి. ఆయన దేవుడికి పెట్టండి కూడా తినేది. మా మేదమ్మ చచ్చిపోయినప్పుడు ఆయనకి అర్థం కాల, దేవం పెట్టేసింది, దేవుడికి పెట్టేసి. పువ్వు ఎవరన్నా అడిగినా కూడా వాళ్ళు పెట్టుకుంటారులే అనిపిస్తుంది నాకు. ఒకటే 2 విండి ఎత్తుకోలే, అవి కాకులు తినేస్తాయి పోక. 2 నుండి తింటే తింటాయా? కాకులు తింటాయి. సో ఈరోజు దత్తాత్రేయుని పుట్టినరోజు. సో దాని గురించి అసలు కథ ఏంటి అనేది తెలుసుకున్నాం. అందుకే చివరిలో చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి గనక తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి వింటారని చెప్పి. ఇదేంటంటే ఈ దత్తాత్రేయ స్వామి ఈరోజు పుట్టినరోజు అని చెప్పాం కదా. సో ఈ దత్తాత్రేయ స్వామి ఈ త్రిమూర్తుల స్వరూపం. ఈయన గురుతత్వానికి మొదటివాడు అవడం వల్ల ఆయనకు అతి గురువు అనే పేరు కూడా ఉంది. సప్తఋషుల్లో ఒకడైన అత్రి మహర్షి అనసూయల కొడుకే ఈ దత్తుడు. కాకపోతే ఈ అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు
సాక్షాత్కరించి వరాన్ని కోరమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడిగా జన్మించి సమస్త ప్రజలకు సర్వ దుఃఖాలను పోగొట్టుకుల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే ప్రతివత వల్ల సూర్యోదయం ఆగిపోగా ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యాన్ని సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరలా తన భర్త కోరిన వరాన్ని కోరుతుంది. ఈ వ్రత ఫలితంగా అనసూయాదేవికి దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మిస్తాడు. ఈ బాలునికి 3 తలలు 6 చేతులు ఉంటాయి. అదే దత్తుని రూపం. సో 3 తలలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికలో పుట్టినవాడు కాబట్టి ఇలా 3 తలలు ఉంటాయి. ఇక దత్తాత్రేయ స్వామి జీవితం గురించి మనం చూసినట్లయితే నారద మహర్షి అనసూయాదేవి గొప్పతనం అంటే భర్త వల్ల భక్తిభావం గురించి ఇక బ్రహ్మ విష్ణు శివుడి భార్యల ముందు విశేషంగా చెప్తాడు. సో దీంతో వారు ఆమె పట్ల బాగా అసూయ ఏర్పడి వాళ్ళ భర్తల్ని ఇక ఆ ప్రాతిపత్యాన్ని కోల్పోయేలా చేయమని చెప్పి వేడుకుంటారు. ఇక అత్రి ఆశ్రమంలో అంటే అనసూయ వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళ భర్త లేని టైంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్లి తమకు భోజనం పెట్టమని అడుగుతారు. భోజనం సాంప్రదాయ మర్యాదలతో ఎంతో పుణ్యంతో కూడుకున్నది కాబట్టి ఆమె అందుకు అంగీకరించగానే అప్పుడు ఈ త్రిమూర్తులు అనసూయాదేవి భక్తిని పరీక్షించేందుకై నీ ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా మాకు వడ్డిస్తేనే మేము తింటాం, లేకపోతే మేము తినం అని చెప్పి ఒక షరతు పెడతారు. దాంతో అనసూయ చాలాసేపు ఆలోచించి మంచి సమస్యలో చిక్కుకున్నానే అని బాగా ఆలోచిస్తుంది. ఇక పరపురుషుల ముందు ఆమె బట్టలు లేకుండా ఉండడం వల్ల ఆమె ప్రాతిపత్యం కోల్పోతుంది. ఆమె అందుకు వ్యతిరేకిస్తే ఇప్పుడు ఆమె అతిథులను అగౌరవపరిచినట్లు అవుతుంది. అప్పుడు వారు అత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు. తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కుల్లో పడేసిన ఈ 3 అతిథులు సామాన్యులు కారని అనసూయకు అర్థమైపోయింది. ఇక అనసూయాదేవి తన భర్తను మనసులోనే ధ్యానించుకొని తాను ఎలాంటి కామకత్వ ప్రభావానికి గురికాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పింది. అతిథులు ఆమెను ఓ మాత మాకు భిక్ష ప్రసాదించు అని కోరుతూ ఆమెను తల్లి అని పిలిచారు. తనకున్న దైవశక్తితో ప్రతిభక్తితో ఆమె వారిని తన పిల్లల్లాగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది. ఆమె గొప్పతనం మరియు ఆమె ఆలోచన కారణంగా ఆమె భోజనం వడ్డించే సమయంలో 3 దేవుళ్ళు చిన్నపిల్లలుగా మారిపోయారు. ఆమె పక్షోజాలు నుంచి పాలు ధారగా వచ్చాయి. తర్వాత ఆమె వారికి పాలు తాగించి ఉయ్యలలో పడుకోబెట్టి నిద్రపుచ్చింది. తర్వాత అత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన కథను అనసూయ ద్వారా తెలుసుకుని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించాడు. వారు నిజరూపాలతో నిద్రలేసి అనసూయ ప్రాతిపత్యానికి మెచ్చి వరమిస్తారు. ఆమె ఆ వరాన్ని ఈ 3 తన పిల్లలుగా కావాలని కోరుకుంటుంది. ఇదే దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసిన కలయికే దత్తాత్రేయ రూపం. సో మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుల జన్మదినంగా భావిస్తారు. ఈ దత్త జయంతిగా వ్యవహరిస్తారు అందరూ. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కోర్ల పూర్ణిమ కుక్కల పండుగగా కూడా వ్యవహరిస్తారు. ఈ రోజు కుక్కలకు బెల్లంతో చేసిన రొట్టెలు సజ్జబూరెలు వారికి ఆహారంగా పెట్టడం కూడా సాంప్రదాయం. సో ఇది ఈ రోజు విశేషం.